everyone. ఈరోజు టాపిక్ ఫీచర్స్ ఆఫ్ జావా. సో ఫీచర్స్ ఆఫ్ జావా అన్న బజ్ వర్డ్స్ అన్న ఒకటే, క్వశ్చన్ పేపర్లో ఒకవేళ ఫీచర్స్ అన్న బజ్ వర్డ్స్ అన్న సేమ్ రాయాలి. మనకు జావాలో మాత్రం 12 ఫీచర్స్ ఆఫ్ జావా ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద వీడియోలో నా నోట్స్ షేర్ చేశాను. ఎలా రాశానంటే చదువుకొని మీరు ఎగ్జామ్ వెళ్ళి రాయొచ్చు, అంత క్లియర్గా రాశాను. డిఫరెంట్ సోర్సెస్ నుంచి గ్యాదర్ చేసే ఇన్ఫర్మేషన్ మాక్సిమం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నేను రాసిన నోట్స్. ఒక్కసారి నా వీడియో విన్న తర్వాత, ఎక్స్ప్లెనేషన్ అంతా విన్న తర్వాత ఒక్కసారి వెళ్ళి మీరు నేను రాసింది చదివితే ఈజీగా అర్థమవుతుంది, ఇంకా మంచిగా అర్థమవుతుంది మీకు. సో రిఫర్ చేయండి నోట్స్. ఫస్ట్ వన్ సింపుల్ ఏంటంటే అది మనకు నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ దాన్ని ఎఫిషియెంట్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ మనకి ఉప్స్ కాన్సెప్ట్స్ అనేటివి ఈజీగా అర్థమని అనుకో, జావా అనేది చాలా ఈజీ అయిపోతుంది. అదొక్కటి అర్థం చేసుకుంటే చాలు. C++ ప్రోగ్రామ్, ఎవరైనా C++ ప్రోగ్రామర్స్ ఉంటారు కదా, ఆల్రెడీ మీరు లాస్ట్ సెమిస్టర్లో అలా C++ అనేది నేర్చుకునే ఉంటారు. ఆల్రెడీ మీరు C++ వచ్చింది కాబట్టి జావా నేర్చుకోవడం అంత ఎఫర్ట్స్ అనేది పెట్టని అవసరం లేదు. సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది. సేమ్ సింటాక్సెస్ కూడా ఉంటాయి. సెక్యూర్ ఏంటంటే ఇప్పుడు ఏమైనా బర్గ్స్ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు బర్గ్స్ ఫైండ్ అవుట్ అయినా కానీ, లేదంటే ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత కూడా బర్గ్స్ ఒకవేళ ఫైండ్ అవుట్ చేసింది అనుకోండి, అది ఈజీగా ఫిక్స్ చేసేస్తుంది అనమాట జావాని. సో సెక్యూర్ వే ఆఫ్ ప్రోగ్రామింగ్ ని మనకి జావా ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఒకవేళ నార్మల్ గా ఇది ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ ని ప్రాసెస్ చేయడానికి అది కొంచెం మెమరీ స్పేస్ అనేది మన ఇంటర్నల్ స్టోరేజ్ లో తీసుకుంటది. ఈ మెమరీ అనేది ఉన్నంతలోనే యూజ్ చేసుకుంటది, ఈ బౌండరీ బయటికి దాటి వెళ్ళదు. అంటే స్పేస్ అనేది ఎక్స్ట్రాగా ఏమి యూటిలైజ్ చేసుకోదు. అదొక అడ్వాంటేజ్ కూడా. ఇంకా సెక్యూర్ అంటే కరప్షన్ అనేది ఏం జరగదు. జావా అనేది మెమరీ అవుట్ సైడ్ ఏదైతే ఉందో ఆ మెమరీని కరప్ట్ చేయదు. ఒకవేళ క్లాస్ ని లోడ్ చేసే టైంలో కూడా మనకి జావాలో క్లాసెస్ ఉంటాయి కదా, సో ఆ క్లాసెస్ ని లోడ్ చేసేటప్పుడు కూడా కానీ జావా అనేది రీడ్ ఇంకా రైట్ అనేది పర్ఫార్మ్ చేయదు. నెక్స్ట్ వన్ పోర్టబుల్ అంటే డేటా సైజ్ వేరీస్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ టు ప్లాట్ఫామ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటి డేటా టైప్ ఉందనుకోండి. ఇంటి డేటా టైప్ సి లాంగ్వేజ్ లో మనకి ఏమని చెప్పారు, 2 బైట్స్ ఆఫ్ డేటా అనేది తీసుకుంటది మెమరీ స్పేస్ వేరియబుల్స్ ని స్టోర్ చేయడానికి జనరల్ గా ఇది. కానీ జావాలో వచ్చేసరికి మనకి ఇంటూ 4 బైట్స్ ఆఫ్ మెమరీ స్పేస్ ని తీసుకుంటది. ఓకేనా. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈ 4 కాన్సెప్ట్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం. ఈ 4. ఎన్క్యాప్సులేషన్ ఏంటంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ బైండింగ్ ద డేటా అండ్ మెథడ్స్ టుగెదర్ ఇన్ అ సింగిల్ యూనిట్. ఇప్పుడు నార్మల్ గా ఇది క్లాస్ కదా, క్లాస్ లో మనము ఇలా డిక్లేర్ చేస్తాం ఇంట్ డేటా, ఇదేమో డేటా అండ్ దిస్ ఇస్ అ మెథడ్. సో ఈ రెండింటిని బైండ్ చేసేస్తారు అనమాట ఒక సింగిల్ యూనిట్ లో బైండ్ చేసేస్తుంది. దాన్ని మనం ఎన్క్యాప్సులేషన్ అంటాం. అబ్స్ట్రాక్షన్ వచ్చేసరికి హైడింగ్ అన్నెసెసరీ డేటా ఫ్రమ్ యూజర్. ఇప్పుడు అన్ఇంపార్టెంట్ డేటా ఉంటుంది, అసలు యూజర్ కి అవసరం లేదు ఆ ఇన్ఫర్మేషన్ అనేది, అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ని హైడ్ చేసేసేయచ్చు. ఈ అబ్స్ట్రాక్షన్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే ఇఫ్ దేర్ ఈస్ ఎన్క్యాప్సులేషన్ ఉన్నప్పుడే అబ్స్ట్రాక్షన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి, డేటాని మెథడ్స్ ని బైండ్ చేయడమే కదా. ఒకవేళ ఆ డేటా మెథడ్స్ బైండ్ చేయడమే లేకపోతే ఇప్పుడు మీకు అక్కడ డేటా అనేది ఎక్కడ ఉంటుంది హైడ్ చేయడానికి. సో ఎన్క్యాప్సులేషన్ ఉంటేనే అబ్స్ట్రాక్షన్ అనేది వస్తుంది. ఇన్హెరిటెన్స్ ఏంటంటే ఇన్హెరిటింగ్ ద ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఫ్రమ్ సూపర్ క్లాస్ టు సబ్ క్లాస్. ఇప్పుడు ఇది ఒక క్లాస్, దీన్నే మనము సూపర్ క్లాస్ అని అనుకుందాం. ఇది ఇంకొక క్లాస్, ఇది సబ్ క్లాస్. ఇప్పుడు నేను ఈ క్లాస్ కి సూపర్ క్లాస్ ని ఎక్స్టెండ్ చేస్తాం అనుకోండి. ఒక క్లాస్ కి ఇంకొక క్లాస్ ని ఏదైనా ఎక్స్టెండ్ చేస్తే ఇది సబ్ క్లాస్ అవుతుంది అండ్ దిస్ ఈస్ ద సూపర్ క్లాస్. ఈ కాన్సెప్ట్ మీకు తర్వాత వస్తుంది, అప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసా మీకు అర్థం కాదు. సో ఈ సూపర్ క్లాస్ నుంచి
సబ్ క్లాస్ అనేది ఇన్హెరిట్ చేసుకుంటుంది ప్రాపర్టీస్. అంటే ఇందులో ఉన్న ఏదైతే మనం డిక్లేర్ చేస్తాం కదా, ఇప్పుడు ఇంట్ ఏ ఉంది, ఇందులో డిక్లేర్ చేసేసాం. ఈ క్లాస్ లో కూడా మనము డిక్లేర్ చేయకుండా డైరెక్ట్ గా ఈ ఏ వాల్యూ అనేది ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అదే ఇన్హెరిటెన్స్. ఇప్పుడు ఇన్హెరిటెన్స్ కి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఫెరారీ కార్ ఉంది కదా, కార్ అనేది ఒక క్లాస్. సో ఫెరారీ కార్ ఇది సబ్ క్లాస్ అవుతుంది, ఇది సూపర్ క్లాస్ అవుతుంది. సో ఈజీ వేగా అండర్స్టాండ్ చేయాలంటే నెక్స్ట్ పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అంటే వన్ ఫార్మ్ ఆఫ్ బిహేవింగ్ డిఫరెంట్లీ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్. ఒక్కటే ఫామ్. ఇప్పుడు ఇది హలో మెథడ్ ఉంది, ఈ ఒక్క ఫామే ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తుంది. అంటే ఇప్పుడు దీనికి మనము వాయిడ్ పెట్టాం కదా, రిటర్న్ టైప్ వాయిడ్ ఉంది, సో ఏం రిటర్న్ ఇవ్వదు. సేమ్ ఇదే హలోని మనము ఇంట్ హలో అని కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ మెథడ్ ఏం చేస్తున్నాం, మనం ఓవర్ రైట్ చేస్తున్నాం కదా. సేమ్ ఉన్న మెథడ్, ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ మెథడే మళ్ళీ ఇంకోసారి రాసి కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తాం. కాకపోతే దాని రిటర్న్ టైప్ ఏం వచ్చేసరికి ఇంట్ అంటే ఏదో ఒక ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. లైక్ ఇక్కడ మనం రిటర్న్ స్టేట్మెంట్స్ రాస్తాం. రిటర్న్ ఏ వాల్యూ అనేది ఇంటీజర్, ఈ ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేసిస్తుంది. అదే పాలిమార్ఫిజం. అంటే ఇక్కడనేమో వాయిడ్ అంటే ఏం రిటర్న్ చేసి సేమ్ అదే ఒక్కటే మెథడ్ కానీ ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఒక్కోలా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఏం రిటర్న్ ఇవ్వదు, ఇక్కడ ఇంటీజర్ వాల్యూని రిటర్న్ ఇస్తుంది. ఫిఫ్త్ వన్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇది మొత్తం జేవీఏ గురించి. లాస్ట్ క్లాస్ లో నేను ఆల్రెడీ జేవీఎం గురించి మొత్తం క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేసేయండి లాస్ట్ క్లాస్. లింక్ కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా. సో చిన్న గ్లిమ్స్ వేసుకుందామంటే జావా ప్రోగ్రామ్ ని కంపైల్ చేసేస్తాం. కంపైల్ చేసినాక బైట్ కోడ్ వస్తుంది. ఈ బైట్ కోడ్ అనేది డాట్ క్లాస్ ఫైల్ అన్నమాట వచ్చేది. నార్మల్ గా ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అని అంటాము, కాకపోతే డాట్ క్లాస్ ఫైల్. యాక్చువల్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఇంటర్ప్రిటర్ తర్వాత వస్తుంది. ఈ బైట్ కోడ్ ని మళ్ళా ఒక్కొక్క డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్, మ్యాక్ ఓఎస్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఈ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కి ఇంటర్ప్రిటర్ అనేది ఆల్రెడీ ఉంటది కదా. సో ఆ ఇంటర్ప్రిటర్ లో ఈ బైట్ కోడ్ అనేది వేసేసామనుకో యాక్చువల్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది వస్తుంది. సో బైట్ కోడ్ అనేది డాట్ క్లాస్ ఫైల్, ఇంటర్ప్రిటర్ నుంచి వచ్చేది డాట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్, యాక్చువల్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ అంటే లైక్ ఆబ్జెక్ట్స్ అనేటివి మనం డిఫరెంట్ లొకేషన్స్ లో ఉంటాయి. ఇప్పుడు ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసేసాం. జావాలో అనేది మొత్తం ఆబ్జెక్ట్సే కదా. సో ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసేసాం. ఆ ఆబ్జెక్ట్స్ అనేది స్టోర్ అయ్యేటిది డిఫరెంట్ లొకేషన్స్ లో స్టోర్ అవుతుంది. సో ఒక్కొక్క లొకేషన్ ఉంటుంది. అయినా కానీ ఈవెన్ దో ఒక్క ఆబ్జెక్ట్ కి ఇంకొక ఆబ్జెక్ట్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. అది జావాలోని అడ్వాంటేజ్. రోబస్ట్. జావా ఈజ్ రోబస్ట్ వెన్ ఇట్ ఈస్ రిలయబుల్ అండ్ స్ట్రాంగ్. అది రిలయబుల్ ఇంకా స్ట్రాంగ్ ఉన్నప్పుడు మనకు జావా అనేది రోబస్ట్ ఉంటది. రిలయబుల్ అండ్ స్ట్రాంగ్ వచ్చేసరికి ఈ 3 సాటిస్ఫై అయితే అవి రిలయబుల్ అండ్ స్ట్రాంగ్ అని మనం అంటాం. జావా హ్యాజ్ అ గార్బేజ్ కలెక్టర్. గార్బేజ్ కలెక్టర్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం వేరియబుల్స్ కానీ ఏమైనా డిక్లేర్ చేసేస్తాం కదా, ఆ వేరియబుల్స్ మెమరీ లొకేషన్ లో స్టోర్ అయి ఉంటాయి. ఈ మెమరీ లొకేషన్ లో స్టోర్ అయినవి మనం నార్మల్ గా తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్, ఒక 10-15 ప్రోగ్రామ్స్ వరకు మనం యూజ్ చేయలేము ఈ ఏ అనే వేరియబుల్ ని. ఎక్కువ యూజ్ చేస్తలేము కాబట్టి దీన్ని గార్బేజ్ కలెక్టర్ లో వేసేస్తుంది. అంటే క్లియర్ చేసేస్తుంది, మెమరీలో నుంచి ఎరేజ్ చేసేస్తుంది. సో అప్పుడు ఈజీ మెమరీ ఎక్స్పాన్షన్ అనేది కూడా ఉంటది. అండ్ డు నాట్ యూజ్ పాయింటర్స్. జావా అనేది పాయింటర్స్ యూజ్ చేయదు. నార్మల్గా అయితే మనకి సిలో పాయింటర్స్ ని యూజ్ చేస్తాం కదా, ఫైల్స్ ని కానీ లేదంటే వేరియబుల్స్ ని కానీ ఫైల్స్ ని కానీ అరేస్ అయినా కానీ అవి మనం రిట్రీవ్ చేసుకోవాలంటే మనం పాయింటర్స్ ని యూజ్ చేస్తాం. సో జావా అనేది ఇక్కడ పాయింటర్స్ ని అస్సలు యూజ్ చేయదు. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం. ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మీరు C++ లో ఆల్రెడీ చదువుకున్నారు. ఎక్సెప్షన్ ఈస్ నథింగ్ బట్ అన్ ఎర్రర్. ఇప్పుడు నార్మల్ గా ఎర్రర్ వచ్చింది అనుకో, ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఏం చేస్తుంది అంటే మనకు 2 ఉంటాయి. ఒకటేమో రన్ టైం,
ఎర్రర్ ఇంకా కంపల్ టైం ఎర్రర్ రెండు ఉంటాయి కదా. సో ఈ రెండింటిని హ్యాండిల్ చేసేస్తే ఈజీ ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది జరిగిపోతుంది. నెక్స్ట్ ఆర్కిటెక్చరల్ న్యూట్రల్. ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ ఇదే రిపీట్ అవుతుంది. ఏంటంటే బైట్ కోడ్ వస్తుంది కదా, ఈ బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఆర్కిటెక్చర్ తో సంబంధం లేకుండా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇదే సేమ్ జావా బైట్ కోడ్ అనేది ఇన్స్టా కోడ్ లో వచ్చేస్తుంది మనకి. ఈ మ్యాక్, విండో, ఓఎస్ ఇదొక మ్యాక్ అనేది ఒక డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఉంటుంది, విండోస్ కి ఒక డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ తోటి సంబంధం లేకుండా ఈ బైట్ కోడ్ ఒకటే కోడ్ కదా, సో తీసుకొచ్చి ఏ ఇంటర్ప్రిటర్ లో పెట్టేసినా కానీ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాకపోతే ఇంటర్ప్రిటర్ అనేది ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్ కి ఒక్కొక్క ఇంటర్ప్రిటర్ డిజైన్ చేసి ఉంటది. 9th one ఇంటర్ప్రిటెడ్. సో ఇది కూడా ఒక ఫీచర్. జేవిఎం అనేది ఇంటర్ప్రిటర్ కదా మన జావాలో. సో ఈ జేవిఎం ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మన డెవలపింగ్ ప్రాసెస్ అనేది చాలా త్వరగా ర్యాపిడ్ గా జరిగిపోతుంది. నెక్స్ట్ 10th one వచ్చేసరికి మల్టీ థ్రెడెడ్. మల్టీ థ్రెడెడ్ లో మనము థ్రెడ్స్ కాన్సెప్ట్స్ అనేది యూజ్ చేస్తాము. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ క్లాసెస్ లో కూడా తర్వాత వస్తుంది మీకు ఇది. థ్రెడ్స్ అనేది లైట్ వెయిట్ ప్రాసెస్ అన్నమాట ఇది. సో ఒక ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తే ఒక మల్టిపుల్ థ్రెడ్స్ అనేటివి క్రియేట్ అవుతుంది. అది సైమల్టేనియస్ గా ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో లెస్ టైం అనేది తీసుకుంటది. ఇది ఒక లైట్ వెయిట్ ప్రాసెస్. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మల్టీ థ్రెడెడ్ ని సిపియూ ఐడియల్ టైం ని యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్ గా సిపియూ అనేది కొన్ని టైమ్స్ లో ఏం వర్క్ ఉండదు. ఆ ఐడియల్ టైం ని కూడా ఎఫిషియెంట్ గా యూటిలైజ్ చేసుకోవడానికి మనం మల్టీ థ్రెడెడ్ ని యూజ్ చేస్తాము. ఇట్ మస్ట్ బి అ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. అంటే మల్టీ థ్రెడ్స్ అనేటివి ఇప్పుడు ప్రోగ్రామ్ ఇమ్మీడియట్ గా మీకు స్టార్ట్ అవ్వగానే థ్రెడ్స్ అనేటివి కూడా జనరేట్ అయిపోతాయి. ఆ థ్రెడ్స్ అనేటివి నార్మల్ గా ఇప్పుడు ప్రోగ్రామ్ కి ఒక మెమరీ స్పేస్ అనేది తీసుకుంటది. ప్రోగ్రామ్ కి మనం నార్మల్ గా ఏమనుకుంటాం, థ్రెడ్స్ క్రియేట్ అయినాయి కాబట్టి థ్రెడ్స్ కూడా ఇంకొక సపరేట్ మెమరీ స్పేస్ ని తీసుకుంటది అని అనుకుంటాము. కానీ అది రాంగ్. ఈ థ్రెడ్ అనేది సేమ్ ఏదైతే ప్రోగ్రామ్ మెమరీ తీసుకుంటుందో సేమ్ మెమరీని యూటిలైజ్ చేసుకుంటది. ఎక్స్ట్రా థ్రెడ్ మెమరీ అనేది ఏం క్రియేట్ చేయదు. ఉన్న మెమరీ ప్రోగ్రామ్ మెమరీని యూటిలైజ్ చేసుకుంటది. నెక్స్ట్ డైనమిక్. ఇది జావా అనేది ఇంకొక ఫీచర్ వచ్చేసరికి అది డైనమిక్. అంటే ఎన్విరాన్మెంట్స్ ని ఈజీగా అడాప్ట్ చేసుకుంటది. ఇప్పుడు మ్యాక్ గానీ లేదంటే విండోస్, లైనక్స్ అన్ని ఎన్విరాన్మెంట్స్ ని ఏ దాంట్లో అయినా మీరు ఈజీగా ఎన్విరాన్మెంట్ ని అడాప్ట్ చేసేసుకుంటది. క్యాన్ యాడ్ న్యూ మెథడ్స్ అండ్ న్యూ వేరియబుల్స్. ఇప్పుడు నార్మల్ గా మీరు ఒక ప్రోగ్రామ్ రాస్తారు. ప్రోగ్రామ్ రాసిన తర్వాత దాన్ని రన్ చేస్తున్నారు. లైక్ మీరు ఆల్రెడీ రన్ చేస్తున్నారు, లైక్ కంపైల్ అన్న రన్ అన్న చేస్తున్నారు ప్రోగ్రామ్ ని. కానీ మధ్యలో మీరు ఏమన్నా ఎక్స్ట్రాగా వేరియబుల్స్ ని గానీ ఇంకా మీరు యాడ్ చేయలేరు, వచ్చి మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒక వేరియబుల్స్ అయినా గానీ మెథడ్స్ అయినా గానీ రన్ టైమ్ లో వచ్చి యాడ్ చేసుకోవచ్చు. సో ఎఫెక్ట్ అనేది ఉండదు ప్రోగ్రామ్ కి యాడ్ చేయడం, వితౌట్ ఎనీ ఎఫెక్ట్ టు అ రన్నింగ్ ప్రోగ్రామ్. ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దానికి ఎఫెక్ట్ ఏమి ఉండదు యాడ్ అవ్వడం వల్ల. అండ్ హై పర్ఫార్మెన్స్ అంటే ఏమొస్తుంది, జేఐటి లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ చెప్పా. జేఐటి ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటిదంటే హై పర్ఫార్మెన్స్ ని ఇంక్రీజ్ చేస్తారంట. ఒకవేళ మీరు జేఐటి గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో వెళ్ళి చూసేసేయండి.